దృశ్యం 3 2 hours 40 minutes రన్ టైమ్తో థియేటర్స్లో దృశ్యం మూవీ ఫ్రాంచైజీలో థర్డ్ పార్ట్గా వచ్చింది. ఫస్ట్ 2 partsలో సినిమా చూసాక క్లైమాక్స్ ఏ రేంజ్లో ఉంటుందో స్పెషల్గా చెప్పనక్కర్లేదు. ఇక నేనైతే ఎర్లీ మార్నింగ్ 8 AM మలయాళం షో విత్ సబ్ టైటిల్స్ చూసా. ఇక డైరెక్ట్గా పాయింట్కి వస్తే ఈ దృశ్యం 3 అనే మూవీ ఎలా ఉందంటే, బాగుందా అంటే సెకండ్ హాఫ్ బాగుంది, కానీ మరీ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ ఇచ్చిన మ్యాచ్ చేసే అంతలా అనిపించలేదు. కొంచెం ఫస్ట్ హాఫ్ స్లో అనిపించినా కానీ సెకండ్ హాఫ్ అలా వెళ్ళిపోయింది. ఈ థర్డ్ పార్ట్లో సెకండ్ హాఫ్ డెవలప్మెంట్ చాలా బాగుంది, కానీ క్లైమాక్స్ మాత్రం ఫస్ట్ 2 parts ఇచ్చినంత కిక్ ఇవ్వలేదు. నేను మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఏమో మరి ఇది ఇంకొంచెం థ్రిల్లింగ్గా ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. సో ఫస్ట్ 2 partsలో ఉండే క్లైమాక్స్ని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొద్దు, వేరే విధంగా ట్రై చేశారు కాబట్టి మరి ఇంకా ఈ క్లైమాక్స్ ఇలానే వస్తుంది. ఇది నేనైతే యాక్సెప్ట్ చేశాను, స్క్రిప్ట్ని ఫాలో అవుతూ వచ్చాను కాబట్టి. ఇక ఫస్ట్ హాఫ్ జస్ట్ ప్రీవియస్ పార్ట్కి ఫాలో అప్ అని చెప్పొచ్చు. ఒక 5 minutes టైం తీసుకొని రీక్యాప్తో మొదలుపెట్టి ఇంటర్వెల్కి సంథింగ్ ఈ స్టార్టెడ్ అనేలా మొదలవుతూ ఇంటర్వెల్ పడింది. నిజానికి 1 hour 10 minutes ఉన్న ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్లోగా మరియు ప్రీవియస్ పార్ట్స్కి క్యారెక్టర్స్ అన్నింటినీ చూపిస్తూ ఒక ఫాలో అప్ అని చెప్పొచ్చు. నిజానికి ఫస్ట్ హాఫ్లో పెద్దగా జరిగే ప్రోగ్రెస్ కానీ మనం దేనికోసం వెయిట్ చేస్తాం ఆ విషయం కానీ అస్సలు స్టార్ట్ అవ్వలేదు. ఇంటర్వెల్కే స్టార్ట్ అవుద్ది, అది కూడా ఏంటో అనేది సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత తెలుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మీద హోప్స్ పెట్టుకునే చూసా. నిజానికి ఏ రేంజ్లో ఇంట్రెస్ట్ పెరుగుతూ వెళ్ళిందంటే సెకండ్ హాఫ్ సేమ్ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్లానే ఇక్కడ కూడా క్లైమాక్స్లో భారీ థ్రిల్ ఏదో ఉంటుందేమో అనుకున్నా, కానీ ఫోర్త్ పార్ట్కి నాంది పలుకుతూ ఫోర్త్ పార్ట్ కోసం ఈ థర్డ్ పార్ట్ని బిల్డ్ చేసినట్టుగా నాకు అర్థమైంది. సెకండ్ హాఫ్ చాలా బెటర్, కానీ క్లైమాక్స్ మిగతా 2 parts ఇచ్చినంత రేంజ్లో కిక్ ఇవ్వలేదు. ఐ రిపీట్, సెకండ్ హాఫ్ బాగుంది, కానీ క్లైమాక్స్ నాకు ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్లో ఉన్న క్లైమాక్స్నే బాగుంది. సో ఈ సెకండ్ పార్ట్ క్లైమాక్స్ అంత కిక్ ఇవ్వలేదు, మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఏమో ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఒకటి బాగుంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. స్టోరీ లైన్ ఏం రివీల్ చేయను, అది మొదలయ్యేది సెకండ్ హాఫ్ మధ్యలో. అయినా అది కూడా చెప్పేస్తే వెయిటింగ్ టైం పెరిగిపోయిన ఫీల్ వస్తుంది. ట్రైలర్లోనే వాళ్ళు ఏం రివీల్ చేయలేదు, ఇంకా నేను రివీల్ చేయడం ఎందుకు. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే క్రియేటివిటీ అనే చెప్తా. సినిమా పరంగా కానీ రియల్ లైఫ్లో కానీ వీళ్ళు ఏజ్ పెరుగుతుంది, సో కూతురు పెళ్లి అనే పాయింట్స్ డెవలప్ చేసుకుంటూ వచ్చారు, అది బాగుంది. ఈ విషయంలో జీతు జోసెఫ్ గారిని డైరెక్టర్ గారిని అప్రిషియేట్ చేసి తీరాలి. ఇక మోహన్ లాల్ గారు, రోజా గారు ఫస్ట్ 2 partsలో చూసిన చాలా క్యారెక్టర్స్ అందరూ కూడా బాగా చేశారు. మోహన్ లాల్ గారి నటన క్లైమాక్స్లో వేరే లెవెల్ అని చెప్పొచ్చు ఆ ఎమోషనల్ సీన్లో. ఇక సెకండ్ హాఫ్ ఒక 50 minutes పాటు మనం ఊహించిన విధంగా డెవలప్ చేశారు. అసలు ఏ పాయింట్తో తీసుకెళ్తున్నారో కూడా మనం గెస్ చేయలేం. ట్రైలర్లో కూడా అది తెలియకుండా కట్ చేశారు. అదే ఇక్కడ ప్రాణం పోసిన సినిమాకి, లైక్ రివర్స్ స్ట్రాటజీ అనమాట. ఇక సినిమాటోగ్రఫీ ఇదంతా బాగానే ఉంది న్యాచురల్గా. మ్యూజిక్ కూడా ఓకే, మధ్యలో మిషన్ ఇంపాసిబుల్ బీజియం వినిపించింది, కానీ సాంగ్స్ అవి ఏం లేవు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఎప్పుడు ఉండే ఆ ల్యాగ్ ప్రాబ్లమ్నే. ఎప్పుడో సెకండ్ హాఫ్లో మొదలవుద్ది అసలు మ్యాటర్. అప్పటి వరకు ఏదో ఉంటుంది అనుకుని వెయిట్ చేశా, కానీ నిజానికి సెకండ్ హాఫ్లో అప్పుడే మొదలైంది. డెఫినెట్గా ఇంత ఫస్ట్ హాఫ్ అంత స్పెండ్ చేసి ఇంత ఇంట్రడక్షన్ చూపించాల్సిన పని అయితే లేదు. నా డౌట్ ఏంటంటే ఒక పెళ్లి విషయంలో తప్ప డైరెక్ట్గా సెకండ్ హాఫ్ చూడడం స్టార్ట్ చేసినా సరే పెద్దగా మిస్ అయ్యేది ఫస్ట్ హాఫ్లో ఏముంది అనే ఫీల్స్. దృశ్యం 2 కూడా అదే జరిగింది, కానీ క్లైమాక్స్ వేరే లెవెల్ ట్విస్ట్తో ఉంటుంది. ఇక్కడ మాత్రం ఆ టైప్ ఆఫ్ క్లైమాక్స్ని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. డిఫరెంట్గా ట్రై చేశారు ఎమోషనల్ ఎండింగ్తో. ఏం చూపిస్తున్నా కూడా ఏదో ఉంటుంది అని వెయిట్ చేసి చూసా. ఫస్ట్ హాఫ్ అలానే అయిపోయింది, ఇంటర్వెల్ కూడా చాలా నార్మల్గానే ఉంది. ఇక అలా చూస్తూ 50 minutes గడిపేసా, కానీ స్టిల్ ఇంకా అసలు పాయింట్ ఫస్ట్ హాఫ్లో ఏంటి అంటే వీళ్ళని ఇరికించే పాయింట్ కూడా ఏం స్టార్ట్ అవుతుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఒకసారి మలయాళం వెర్షన్లో పార్ట్ 1 and 2లో ఏ క్యారెక్టర్స్ ఎవరు అని చూసుకొని వెళ్ళండి, లేదంటే ఎవరు ఏంటి అని తెలుగు వెర్షన్స్తో కంపేర్ చేసుకుని డౌట్ పడతారు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే సినిమాలో మ్యాటర్ అయితే ఉంది, కాదు అనలేను, కానీ ఫస్ట్ హాఫ్ అంతా స్లో మోడ్, సెకండ్ హాఫ్ బాగుంది. బట్ క్లైమాక్స్ మనం మిగతా 2 parts క్లైమాక్స్తో కంపేర్ చేస్తాం కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్ క్లైమాక్స్ అనే చెప్పాలి. సో సెకండ్ హాఫ్ మీకు నచ్చితే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే ఇక్కడ డెడ్ బాడీ క్లైమాక్స్ కాదు, వేరేది. సో క్లైమాక్స్ సాటిస్ఫై అవ్వకపోతే ఒక ఓకే పర్లేదు మూవీ అనేలా అనిపిస్తుంది. డీసెంట్ థ్రిల్లర్, బట్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ మోర్ థ్రిల్లింగ్ అండ్ బెటర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.